టార్గెట్ చేసింది అని. అయితే వాస్తవంలో నిజంగా ఇప్పుడంటే ఒక నెల రోజులైంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి. ఇంకా నెల కూడా కాలేదు. 12వ తారీఖు కానీ ఇంకో 2 రోజులు ఉంటే కానీ నెల రోజులు కాదు. ఈ నెల రోజుల్లో చాలా స్పీడ్‌గానే వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ ఆయన బియ్యానికి సంబంధించినటువంటి ఆ కుంభకోణాలు, వ్యవహారం ఇవన్నీ ఆధారాలతో బయటకు తీసేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా మనము ఒక డిబేట్‌లో కూడా చర్చించాం. ద్వారంపూడి కానివ్వండి, లేకపోతే మిగతా అప్పుడు మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళ మీద ఆరోపణలు తెలుగుదేశం, జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తే కుదరదు కదా. వాళ్ళు అప్పుడు మంత్రులుగా ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేసేస్తామంటే కూడా కుదరదు. ఎందుకంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి సిస్టమేటిక్ గానే ఈ ప్రభుత్వం కూడా వెళ్తుంది. ఈ సిస్టమేటిక్ గా వెళ్ళేటువంటి క్రమంలో ఎవరెవరి మీద కేసులు పెడతారు, ఏమిటి, దాని ఆధారాలు ఏమిటి, ఇవన్నీ కూడా బహుశా ఇంకా 2-3 నెలల పాటు ఈ ప్రాసెస్ అంతా కొనసాగేదానికి అవకాశం. అయితే ఇప్పుడు వరకు ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏం లేవండి, అరెస్టులు. కంగారు పడాల్సినటువంటి ఏం పెద్ద ఆందోళన అయితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా సిస్టమేటిక్ ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఫైటింగ్ సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అనేటువంటిది అది ఎన్నికలకు సంబంధించినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి కేసు. దానికన్నా ఈ వీటికి సంబంధం ఉంది. అయితే మీరు ఒక అంశాన్ని గమనించండి. ఒక ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయంలో మనల్ని మొత్తంగా నా తప్పులు తీసుకుంటా వెళ్ళి వాళ్ళు అప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ మేము కేసులు పెట్టడం అనేది మొదలైతే, ఈ పద్ధతికి మొదలైతే ఏమైందంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ విధమైనటువంటి కేసులు పెట్టేటువంటి సంస్కృతి మొదలైంది. ఇది నేను తప్పు రైటేనా అనను. ఇప్పుడు ఆల్రెడీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని వీళ్ళు ఇంకా పకడ్బందీగా ఇంకా ఎక్కువగా డబల్ త్రిబుల్లో చేయాలని వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, అదేవిధంగా కొల్లూరు రవీందర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వారు అప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లు, తప్పులు వాటిల్లో కొన్ని అంశాలను తీసుకొని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. మరి ఏమైతే ఆ కేసులు నిలబడతాయా లేదని సెకండ్ ముందు అరెస్ట్ చేశారుగా. ఇప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి వీళ్ళందరి మీద మళ్ళీ కేసులు పెట్టుకుంటూ వస్తారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ సంస్కృతి ప్రతి ప్రభుత్వము వచ్చినప్పుడల్లా మారినప్పుడల్లా ఈ విధంగా కేసులు పెట్టుకునేటువంటి సంస్కృతి వల్ల ఏ విధమైనటువంటి సందేశం ముందుకెళ్ళిద్ది అనేటువంటిది ఒకటి. ఇది రాజకీయ కక్ష సాధింపుగా వెళ్ళిద్దా? లేదు అనంటే ఈ సంస్కృతి ఎంత మేరకు ఎంత పరిధి దాటి వెళ్ళిద్ది అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఒక మంచి కూడా జరగవచ్చు. కనీసము అంటే మనం గిన తప్పులు చేస్తే రేపొద్దున మనం ఓడిపోతే మనం జైలు పోవాల్సి వస్తామని కొంచెం జాగ్రత్తగా ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఇది కొంచెం ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో ఇది పాజిటివ్ కోణంగా మనం చూడవచ్చు. ఓకే, రైట్. ఏంటి పవన్ కళ్యాణ్ గారు లేఖాస్త్రాన్ని సంధించడం తన క్యాడర్ మీదే, దాన్ని ఎలా చూడాలండి? ఒక పక్క తెలుగుదేశం పార్టీ కేసులు పెడుతున్నది, ముఖ్య నేతలందరూ కూడా ఇదిగో అరెస్ట్ అవుతారు, అదిగో అరెస్ట్ అవుతారు, సిబిఐ వస్తున్నది, సిఐడి వస్తున్నది అని మాట్లాడే పరిస్థితి. కృష్ణాంజలి గారు, ఓకే. అజయ్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అంటే ఒక సజ్జల గారనే కాదు, పెద్దిరెడ్డి గారనే కాదు, కొడాలి నాని గారనే కాదు, చాలా అంశాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సంఘటనలు అవి చాలా తారాస్థాయికి చేరినాయి. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారినే అరెస్ట్ చేసిన నేపథ్యం. ఓకే, తప్పు చేస్తే ఎవరు దానికి అతీతులు కాదు, అది ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు అనుకున్నది ఏంటంటే తప్పు చేయలేదు, కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో మాత్రమే ఇవి జరిగింది అన్నది వాళ్ళ మీద ప్రధానంగా ట్రోల్ అయిన అంశాలు. సో అదే ఈరోజు
ఇంత దారుణమైన ఓటమికి కారణాలైన ఘటనలో ఇదొకటి సంఘటన. అంత ఈజీగా వీళ్ళు చేసిన పరిస్థితి ఏం కాదు ప్రజలేమిని. సో చాలా అంశాలు ఈ అంశం కూడా ఒకటి ముడిపడి ఉంది. అందుకని ఈ రకంగా అరెస్టులు అయ్యారు అని గతంలో అరెస్టులు చేయడం జరిగింది, ఇప్పుడు అరెస్టులు అవుతారు. సో అది ఎవరన్నా కావచ్చు. పెద్దిరెడ్డి గారు వాళ్ళ టీం మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అంటే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. గతంలోనే అదే పరిస్థితి. మరొక వైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు సిబిఐ కేసులకు సంబంధించి కూడా. ఓకే, వాళ్ళు పునీతులు, కడిగిన ముత్యం, ఇలా అయితే పర్వాలేదు, సేఫే. మనం తప్పు చేయకపోతే ఎవరైనా కావాలని మన మీద కక్ష సాధింపు చేయాలైనా లేకపోతే మనల్ని ఇరికించాలని చూసినా అది కొన్ని రోజులే, తాత్కాలికమే. సో అది బయటపడిపోతుంది, తెలిసిపోతుంది. అదేం దాచితే దాగేదేం కాదు. ఒక కొన్ని రోజులు ఇబ్బంది పడాలి, తర్వాత వాళ్ళ వైపే ప్రజలు ఉంటారు. కృష్ణాంజలి గారు అంటే వర్మ గారు నా మాట వినపడుతుందా? వినపడుతుందండి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే సార్, మీరు చెప్పింది 100%. ఇప్పుడు ఈ విధమైనటువంటి కక్ష సాధింపు కింద ప్రజలకైనా భావించారనుకోండి, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా ఈ రోజున ఇది మీకు ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం అనేటువంటిది. అందుకనే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా మిగతా మంత్రులు వీళ్ళ అరెస్టు ఇవన్నీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పచ్చు. జగన్ ఏంటి అనేటువంటిది అప్పుడు తర్వాత విషయం. ఇది ఒక కక్ష సాధింపు కింద ప్రజలు చూసుకుంటారా లేదని. రెండవది, మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు, ఆయన లేఖకు సంబంధించినటువంటి అంశము. నేను